మరి ఇక్కడ విచ్చేసిన ఐక్య సభావేదిక విచ్చేసిన స్వామి వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. ముఖ్యంగా శివస్వామి గారిని చూస్తే నాకు పరశురాముని చూసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నా సంఘం నా మఠం అనే ఈ రోజులలో మన సంఘం మన మఠం మన హిందుత్వం మన ఐకమత్యం అనే ఒక ముందుకు పోతూ ఆ భావంతో వారికి నేను సహకరిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఇక్కడ చాలా మంది స్వాములను చూస్తున్నా. స్వాములకి నేను శాంతి అంటే నాతోటి కాదు, స్వాములు రఫ్గా ఉండాలంట. శాంతి స్వాముల వారు ఉండాలి. స్వామివారు శాంతి ఉంటే కింద మీరు రాజు అనుకోండి, మేము సైన్యాధికారి, మాకు ఆయుధం కావాలి, దిశానిర్దేశం మీరు చేయాలి. అంటే మొన్న అడిగినారు నన్ను, హిందువుల కోపిక ఎక్కువ, మరి నువ్వు అంత రఫ్గా మాట్లాడుతావు అంటే, బిడ్డ మా దేవతల చేతులు ఆయుధాలు ఉన్నాయి, అవసరం పడ్డప్పుడు ఆయుధాలు వాడమని చెప్తాడు. ధర్మం గురించి ఆయుధం వాడితే చాలా పుణ్యం అని చెప్పి ఒక మహానుభావుడు చెప్పిండు. అది వాస్తవం. ఎందుకంటే మంచి మాటలు చెప్తే ఈయన రోజులు కావు. అవసరం పడితే భౌతిక దాడులకు పాల్పడితే కానీ ఒకరిని కొడితే 10 మంది ఉంటారు. ఇవాళ ఒక ఎగ్జాంపుల్, బైరి నరేష్ అన్నోడు హిందూ మతం మీద విషయం కట్టి వరంగల్ వాడిని విపరీతంగా కొట్టిరని. ఇవాళ వాడు నాకు ఫోన్ చేసి, అన్నా నేను యాంటీ హిందూ కాదు, దేవుళ్ళ గురించి మాట్లాడా, మూఢనమ్మకాల మీద ప్రచారం చేసుకుంటా అని దెబ్బకి దానికి వచ్చాడు. మీరు నమ్మరు, వాడి పేరు కూడా తీయొద్దు, కానీ వాడి ప్రభావం చాలా ఉంది. అట్లా లైన్లో పడ్డాడు. లైన్లో పడాలి. ఎన్ని నదులు వచ్చినా కలవాల్సింది హిందూ సముద్రంలోనే స్వామి. లైన్లోకి రావాల్సి. సో నేను స్వామివార్లకు చెప్తున్నా, మీరు కూడా శాంతి ఉపదేశాలు ఇవ్వకండి కొంచెం. అంటే మీకు చెప్పేంత కాదు, క్షమించాలి. ఎదురు తిరిగే తత్వం కూడా మీరు మీ పీఠాలలో నేర్పించవలసిందిగా ముఖ్యంగా మనం చేస్తున్నా. ఎదురు తిరిగితే కానీ మనం హిందుత్వం కాపాడుకోలేని పరిస్థితి. అలా 2-3 వేల మండలాలలో హిందువులు మైనార్టీలు అయినారు. మనవాడు వచ్చి అడిగినాడు, హిందువులు మైనార్టీలు ఏమవుతుందంటే నేను చెప్పిన, బంగ్లాదేశ్లో ఏమైందైనా గదే కథ హిందుస్థాన్ అయితే. ఇది మా దేశం, హిందూ దేశం, హిందుత్వం కాపాడుకోవాలి, ఐకమత్యంగా ఉండాలి. ముఖ్యంగా నేను కూడా ధర్మరక్షణకు సంస్థని స్థాపించడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేనంటే మత ప్రచారం కంటే ముఖ్యంగా ఎవరైతే గోవులను రక్షిస్తున్నారో వారిపై అక్రమ కేసులు, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఎంఐఎం ఈ ముస్లింలకి సపోర్ట్ చేసే ప్రభుత్వాలే వచ్చినాయి మనకి. సో వాళ్ళపై అక్రమమైన కేసులు పెట్టడం జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి ఫ్రీ బెయిల్స్ ఇప్పియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ధర్మరక్ష సంస్థను స్థాపించడం జరిగింది. గురువు గారు అడిగినారు, నా ధర్మరక్ష సంస్థ కూడా శివస్వామి పాదాల దగ్గర పెడతా. ఎప్పటికైనా నేను నా లైన్ వేరే, నా మొత్తం టోటల్ నా లైఫే వేరే. ఏ లైఫ్ ఉన్నా తృప్తిని. నేను హెలికాప్టర్లో తిరిగిన, 5 కోట్ల కార్లో తిరిగిన, 10 లక్షల రూమ్లో ఉన్నా, ఏదైనా తృప్తి. నాకు తృప్తినిస్తే, గుడికి పోతే తృప్తినిస్తుంది, ఒక సాధు సంతుల కాళ్ళు మొక్కితే తృప్తినిస్తుంది. చేసినా రావాల్సింది హిందుత్వానికి, దేవుడి కాళ్ళ దగ్గరికి రావాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినారు. మీ అందరికి కూడా నా అవసరం ఎల్లప్పుడూ ఉన్నా ఒక ఫోన్ కాల్ అవైల్ ఉంటా స్వామి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. జై శ్రీరామ్.